గోదావరి జిల్లాలో ఈ సమయం ఆ సమయం అని కాకుండా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా పొగమంచు ప్రభావం అధికంగానే కనిపిస్తుంది. ఏదో ఉదయం 6, 7 గంటల సమయంలో కనిపించే విధంగా మధ్యాహ్నం 11, 12 గంటల సమయంలో కూడా అదే విధంగా రహదారులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ అద్భుతమైన అందాలతో కనువిందు చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారులు, పంట పొలాలు, కొబ్బరి తోటలు, వాగు వంకలు పూర్తిగా పొగమంచుతో కప్పివేయబడుతున్నాయి. అక్కడ ఏముందో కనిపించిన విధంగా దర్శనమిస్తున్నాయి. పట్టపగలే కోనసీమ ప్రాంతంలో లైట్లు వేసుకుని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి మాత్రం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అంతర్వేది, రాజోలు, పి గన్నవరం, ముమిడివరం ఇలా ప్రధాన రహదారుల్లో పొగమంచు విపరీతంగా రోడ్డుపై తాండవిస్తుంది. ఇదంతా చూసేవారికి అద్భుతం, ఆనందంగా కనిపించిన అక్కడ ఉండేవారికి మాత్రం ఈ చల్లదనం, చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క కాకినాడకు సంబంధించి కోటనందూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ఒక పక్క సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ మంచుతో నివాసాలు అదేవిధంగా అటువైపున్న చెరువులన్నీ కూడా కప్పిబడిన పరిస్థితి మాత్రం నెలకొంది. శీతాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల అందాలు మరింత వడబోస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది అంతకుమించి ఉదయం సమయంలోనే కాదు, మధ్యాహ్నం 10 నుంచి 12 గంటల సమయం వరకు కూడా అదే ప్రకృతి ఆకట్టుకుంటుంటుంది. నిజానికి ఉద్యోగ రీత్యా, వ్యాపారం రీత్యా ప్రయాణాలు చేసే అనేక మంది ఈ ప్రాంత వాసులు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ ఇతర ప్రాంత వాసులు ఈ అందచందాలను వారి సెల్ ఫోన్లో బంధించుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. కోనసీమ కావచ్చు, కాకినాడ జిల్లాలో కోటనందూరు ఇలా దాదాపు ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాలంతా కూడా ఈ మబ్బు వాతావరణం, అంతకుమించి ఈ చల్లగాలులతో పాటు పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం మాత్రం కనువిందు చేస్తుందని చెప్పుకోవచ్చు.